హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ప్రతిరోజు కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయండి. సో కంపల్సరీగా వాటి యొక్క లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా ప్రాక్టీస్ అయితే చేయండి, మీకు రివిజన్గా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. సో అలాగే మీకు కనుక ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. సో ఈరోజు సోషల్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. భారతదేశంలో అగ్నిపర్వత మూలానికి చెందిన అతి ప్రాచీన పీఠభూమి ఏది? భారతదేశంలో అగ్నిపర్వత మూలానికి చెందినటువంటి అతి ప్రాచీన పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి అండి. దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక ఏది అనేసి చెప్పారండి. మనకు పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు 10th క్లాస్లో 9th క్లాస్లో కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా మనకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 10వ పంచవర్ష ప్రణాళిక అండి. మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడినటువంటి ప్రణాళిక ఏది అంటే 10వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ పక్షి చనిపోయిన జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి రాబందు అండి. ఈ పక్షి చనిపోయిన జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది అంటే రాబందు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేసవి కాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలు ఏవి అనేసి ఇచ్చారండి. వేసవి కాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలు లూ అండి. పవనాలను ఏమని పిలుస్తారు? లూ పవనాలు అనేసి పిలుస్తారు. వేసవి కాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలు లూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉత్తర మైదానంలోని పురాతన ఒండ్రు మట్టి అనేసి ఇచ్చారు. అంటే మనకు ఒండ్రు మట్టిని ఏమని పేరుతో పిలుస్తారు అనేసి అడగడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బంగార్ అండి. ఉత్తర మైదానంలోని పురాతన ఒండ్రు మట్టిని ఏమని పిలుస్తారు? బంగార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హివారే బజారు ఇక్కడ కలదు. హివారే బజారు ఇక్కడ కలదు. ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి. హివారే బజార్ ఎక్కడుంది? మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శీతోష్ణ స్థితిని ప్రభావం చేసే అంశాలలో లేనిది ఏది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్షపాతం అండి. శీతోష్ణ స్థితిని ప్రభావం చేసే అంశాలలో లేనిది ఏది అంటే వర్షపాతము. భూమికి నీటికి గల సంబంధము, అలాగే భూమధ్య రేఖ నుండి దూరము, ఉపరితల గాలి ప్రసరణ, ఇవన్నీ కూడా మనకు శీతోష్ణ స్థితిని ప్రభావం అయితే చేస్తాయండి. లేనిది ఏది? వర్షపాతం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సున్నపు రాయి, మైకా, జిప్సం అనునవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. అలోహ ఖనిజాలు. సున్నపు రాయి, మైకా, జిప్సం అనునవి ఏవి అంటే అలోహ ఖనిజాలు. నెక్స్ట్ క్వశ్చన్ మోటార్ వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత? మోటార్ వాహనాలను నడపడానికి కనీస వయోపరిమితి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. 18 సంవత్సరాలు. మోటార్ వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత ఉండాలి? 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వస్తు పంపిణీ గొలుసును సరిగ్గా సూచించేది ఏది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. వస్తు పంపిణీ గొలుసును సరిగ్గా సూచించేది ఏది అంటే ఉత్పత్తిదారు, నెక్స్ట్ వచ్చేసి టోకు వర్తకుడు, తర్వాత చిల్లర వర్తకుడు, వినియోగదారుడు అండి. ఉత్పత్తిదారు నుంచి టోకు వర్తకుడికి, తర్వాత చిల్లర వర్తకుడు, తర్వాత వినియోగదారులకు మనకు వస్తు పంపిణీ అనేది జరుగుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ వ్యవసాయంలో ఆహారోత్పత్తికి, పశువుల మేతకు, పశు పెంపకానికి భూమిని వినియోగిస్తారు. సో ఇక్కడ మనకు వ్యవసాయాలు రకాలు ఉన్నాయి కదా, మిశ్రమ వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం, జీవనాధార వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం. వీటిల్లో ఏ వ్యవసాయంలో ఆహారోత్పత్తికి, పశువుల మేతకు, పశు పెంపకానికి భూమిని వినియోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి మిశ్రమ వ్యవసాయం అండి. మిశ్రమ వ్యవసాయంలో వచ్చేసి ఆహారోత్పత్తికి, అలాగే పశువుల మేతకు, పశువుల పెంపకానికి భూమిని అయితే వినియోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టిస్కో అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీను ప్రారంభించిన సంవత్సరం ఎంత అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1907 అండి. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీను ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి 1907. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జనాభా మార్పుకు ఇది ప్రధాన ప్రక్రియ కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మరణాల రేటు, వలసలు, విపత్తులు, జననాల రేటు అనేసి ఇచ్చారండి. వీటిల్లో మనకు మరణాల రేటు కానీ, వలసల వల్ల కానీ, జననాల రేటు వల్ల కానీ మనకు జనాభా మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. సో విపత్తుల వల్ల మనకు జనాభా మార్పునకు ఇది ప్రధాన ప్రక్రియ కాదండి, విపత్తులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించేటటువంటి సూచిక ఏది అనేసి ఇచ్చారు. మానవాభివృద్ధి సూచిక, అలాగే జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, ఆర్థికాభివృద్ధి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తలసరి ఆదాయం అండి. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించేటటువంటి సూచిక ఏది అంటే తలసరి ఆదాయం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో విమానాశ్రయ నగరం కానిది ఏది అనేసి ఇచ్చారు. మనకు ఢిల్లీ, విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు అనేసి ఇచ్చారు. దీంట్లో విమానాశ్రయ నగరం కానిది ఏది? సో విజయవాడ అండి. విజయవాడ వచ్చేసి విమానాశ్రయ నగరం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి 2000 సంవత్సరం అండి. 2000 సంవత్సరంలో మనకు అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పేదరికాన్ని కొలవటానికి ఉపయోగించే సామాజిక సూచిక కానిది ఏది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే నిరక్షరాస్యత స్థాయి, ఆచార సాంప్రదాయాలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవట, ఆరోగ్య సంరక్షణ పొందలేకపోవట అనేసి ఇచ్చారు. వీటిల్లో మనకు పేదరికాన్ని కొలవటానికి ఉపయోగించే సామాజిక సూచిక కానిది ఏది అనేసి ఇచ్చారండి. కానిది వచ్చేసి మనకు ఆచార సాంప్రదాయాలు అండి. పేదరికాన్ని కొలవాలంటే ఏం చూస్తారు? నిరక్షరాస్యత స్థాయి చూస్తారు, అలాగే ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ పొందలేకపోవటం, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. సో సూచిక కానిది ఆచార సాంప్రదాయాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక్క దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని నియంత్రించే సంస్థ ఏది? ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని నియంత్రించేటటువంటి సంస్థ ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, బహుళ జాతీయ సంస్థ, అలాగే ఐక్యరాజ్య సమితి అనేసి ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బహుళ జాతీయ సంస్థ అండి. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని నియంత్రించేటటువంటి సంస్థ ఏది అంటే బహుళ జాతి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది ఏది అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ వేతనాలపై వ్యయము,
ముడి సరుకులపై వ్యయము, యంత్రాలపై వ్యయము, మార్కెటింగ్పై వ్యయం అనేసి ఇచ్చారండి. స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది ఏమవుతుందంటే ఇది యంత్రాలపైన వ్యయం అండి. స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది మనకు యంత్రాలపైన వ్యయము. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి హరప్పా ప్రజలు పశుపతిని మరియు వీరిని పూజించేవారు. హరప్పా ప్రజలు పశుపతిని మరియు ఎవరిని పూజించేవారండి? అమ్మ తల్లి అండి. పశుపతిని అలాగే అమ్మ తల్లిని వీళ్ళు ఆరాధించేవారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు? సో గణపతి దేవుడండి. మోటుపల్లి శాసనాన్ని జారీ చేసింది ఎవరు అంటే గణపతి దేవుడండి. ఇది మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎన్ని క్వశ్చన్ పేపర్స్లలో చూసుకున్నా కూడా మనకు ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు అంటే గణపతి దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్. రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చిన వారు ఎవరు? రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చిన వారు మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్ అండి. భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను స్థాపించిన సంవత్సరం. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1901 అండి. శాంతినికేతన్ ఎప్పుడు స్థాపించారు? 1901. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతంత్రానంతరము రాష్ట్రాల పునర్విభజన దీని ఆధారంగా జరిగింది. సో మనకు రాష్ట్ర వైశాల్యము, రాష్ట్ర జనాభా, ఆ రాష్ట్రంలో మాట్లాడే భాష, రాష్ట్ర వనరులు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రాష్ట్రాల యొక్క పునర్విభజన ఎలా జరిగింది అంటే రాష్ట్రాలలో మాట్లాడేటటువంటి భాష అండి. ఆ రాష్ట్రాలలో మాట్లాడేటటువంటి భాషను బట్టి పునర్విభజన అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంబూరు జాతీయ ఉద్యానవనం గల దేశం ఏది? సంబూరు జాతీయ ఉద్యానవనం గల దేశం సో కెన్యా అండి. ఈ సంబూరు జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది? కెన్యాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సభ ఏర్పడిన సంవత్సరం. రాజ్యాంగ సభ ఏర్పడిన సంవత్సరం వచ్చేసి మనకు 1946 అండి. 1946. నెక్స్ట్ క్వశ్చన్. త్రైపాక్షిక కూటమిలో సభ్య దేశం కానిది ఏది? ఫ్రాన్స్ అండి. త్రైపాక్షిక కూటమిలో సభ్యదేశం కానిది ఏది అంటే ఫ్రాన్స్. మనకి త్రైపాక్షిక కూటమిలో ఉండేటటువంటి సభ్య దేశాలు వచ్చేసి ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ అండి. ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ. కానిది ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో పర్యావరణవేత్త ఎవరు? ఈ క్రింది వాణిలో పర్యావరణవేత్త ఎవరు అనేసి ఇచ్చారండి. ఎవరు అంటే కెన్ సారో వివా. కెన్ సారో వివా వచ్చేసి ఇతను పర్యావరణవేత్త. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ న్యాయస్థానము ఇచ్చట కలదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి మనకు ఎక్కడ ఉంది అనేసి ఇచ్చారండి. అంతర్జాతీయ న్యాయస్థానం వచ్చేసి మనకు హేగ్లో ఉందండి. హేగ్. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి తెబాగా ఉద్యమం ప్రారంభమైన రాష్ట్రం. ఈ తెబాగా ఉద్యమం వచ్చేసి మనకు ఏ రాష్ట్రంలో ప్రారంభమైనది అనేసి ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్.
మొదటి పంచవర్ష ప్రణాళిక కేంద్రీకరించిన అంశం ఏది అనేసి ఇచ్చారు. మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక కేంద్రీకరించిన అంశం అంటే మనకు ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి అంశం ఏది అంటే వ్యవసాయం అండి. వ్యవసాయం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మొదటి పంచవర్ష ప్రణాళికను కేంద్రీకరించిన అంశం ఏది అంటే వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గులాంగిరి అనే పుస్తకం రాసిన వారు ఎవరు? గులాంగిరి అనే పుస్తకాన్ని రాసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్యోతిరావు పూలే అండి. గులాంగిరి అనే పుస్తకం రాసిన వారు ఎవరు? జ్యోతిరావు పూలే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఔషధ ప్రయోజనాల కొరకు ఆదివాసీలు ఉపయోగించేటటువంటి వృక్ష జాతుల సంఖ్య ఎంత? ఔషధ ప్రయోజనాల కొరకు ఆదివాసీలు ఉపయోగించేటటువంటి వృక్ష జాతుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8,000. ఔషధ ప్రయోజనాల కొరకు ఆదివాసీలు ఉపయోగించే వృక్ష జాతుల సంఖ్య 8,000. నెక్స్ట్ క్వశ్చన్ ఈ నిబంధన ద్వారా అంటరానితనం నిషేధించబడినది. అంటరానితనం వచ్చేసి మనకు ఏ ఆర్టికల్ అండి? 17వ ఆర్టికల్ అండి. 17వ ఆర్టికల్ ద్వారా మనకు అంటరానితనం వచ్చేసి నిషేధించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన షెడ్యూల్ కులాలకు చెందిన సభ్యులు. రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన షెడ్యూల్ కులాలకు చెందినటువంటి సభ్యులు ఎంతమంది అనేసి ఇచ్చారు. సో మొత్తం 26 మంది అండి. రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన షెడ్యూల్ కులాలకు చెందిన సభ్యులు 26. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో స్వాతంత్రపు హక్కుకు చెందనిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి భావ ప్రకటన స్వేచ్ఛ, ఏ వృత్తినైనా చేపట్టే హక్కు, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు అనేసి ఇచ్చారు. సో చెందనిది వచ్చేసి ఏ మతాన్నైనా ఆచరించే హక్కు అండి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, అలాగే ఏ వృత్తినైనా చేపట్టే హక్కు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు వచ్చేసి ఇవన్నీ మనకు రైట్ టు ఫ్రీడమ్కి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కులలో చేర్చారు అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 86వ రాజ్యాంగ సవరణ అండి. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను వచ్చేసి ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్లాస్నోస్ట్ అనున్నది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి రష్యా నగరము, రష్యా అధ్యక్షుడు, గోర్బచేవ్ సంస్కరణ, అలాగే 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన అణుబాంబు అనేసి ఇచ్చారు. గ్లాస్నోస్ట్ అనున్నది ఇది వచ్చేసి మనకు గోర్బచేవ్ సంస్కరణ అండి. గ్లాస్నోస్ట్ అంటే మనకు గోర్బచేవ్ సంస్కరణ. నెక్స్ట్ క్వశ్చన్ 1977వ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్ష కూటమి యొక్క నినాదం ఏది అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. దున్నేవాడిదే భూమి. 1977 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్ష కూటమి యొక్క నినాదం ఏది అంటే దున్నేవాడిదే భూమి. నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయసు ఎంత అనేసి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి 62 సంవత్సరాలండి. 62 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ 4 ఈశాన్య రాష్ట్రాలను కలిపి ఉమ్మడి హైకోర్టు ఇచ్చట ఉన్నది. 4 ఈశాన్య రాష్ట్రాలకు కలిపి ఒకటే హైకోర్టు ఎక్కడ ఉంది అనేసి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి గౌహతి అండి. గౌహతిలో వచ్చేసి 4 ఈశాన్య రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉమ్మడి హైకోర్టు అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారము పట్టణ ప్రాంతాలలో ప్రతి వ్యక్తికి రోజుకి అవసరమైన నీరు లీటర్లలో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 135 లీటర్లు అండి. అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారము పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి అవసరమైన నీరు ఎంత అంటే 135 లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ప్రత్తిని మొదటగా పండించిన వారు ఎవరు? ప్రత్తిని మొదటగా పండించింది ఎవరు అంటే సింధు ప్రజలండి. సింధు ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్. భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కర్తగా భావిస్తారు. ఆది శంకరాచార్యులండి. భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కరణగా భావిస్తారు అంటే వాళ్ళు ఎవరు అంటే ఆది శంకరాచార్యులండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గోదావరి నదీ తీరంలో ఉన్న మహాజనపదం ఏది? గోదావరి నదీ తీరంలో ఉన్న మహాజనపదం ఏది? ఆన్సర్ వచ్చేసి అస్మక అండి. గోదావరి నదీ తీరంలో ఉన్న మహాజనపదం వచ్చేసి అస్మక. నెక్స్ట్ క్వశ్చన్. సాంచి స్తూపము ఇక్కడ కలదు. సాంచి స్తూపం వచ్చేసి మనకి ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్. సాంచి స్తూపము మనకు మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన సంవత్సరము. లిబరలైజేషన్ అండి. ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన సంవత్సరము. ఆన్సర్ వచ్చేసి 1991 అండి. ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన సంవత్సరము 1991. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానసిక చలనాత్మక రంగం పైన కృషి చేసిన వారు ఎవరు? మనకు మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. మానసిక చలనాత్మక రంగం పైన కృషి చేసిన వారు. ఆన్సర్ వచ్చేసి ఆర్హెచ్ దవే అండి. మానసిక చలనాత్మక రంగం పైన కృషి చేసింది ఎవరు? ఎలిజబెత్ సింపన్స్, ఆర్హెచ్ దవే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఈ విషయంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహించకూడదు అని ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి సమస్య పరిష్కారానికి, ఆధారపడే స్వభావానికి, ప్రశ్నించడానికి, చర్చలకు అనేసి ఇచ్చారు. వీటిల్లో చూసుకున్నట్లయితే మనకు సమస్య పరిష్కారానికి కానీ, ప్రశ్నించడం, చర్చలకు వీటన్నిటిని కూడా విద్యార్థిని ప్రోత్సహించాలి. ప్రోత్సహించకూడదు అనేసి ఇచ్చారండి. అది వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. ఆధారపడే స్వభావాన్ని ప్రోత్సహించకూడదు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి బోధన స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి. బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి అని సూచించిన వారు ఎవరు? సూచించింది ఎవరు అంటే ఎన్సిఎఫ్ 2005 సిఫారసులండి. బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి అని సూచించిన వారు ఎన్సిఎఫ్ 2005 సిఫారసులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాంఘిక శాస్త్ర అధ్యయనం తర్వాత వచ్చే ఫలితాలు ఏవి అనేసి ఇచ్చారు. మనకు విలువలు, ఆశయాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు అనేసి ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. సో మనకు సాంఘిక శాస్త్ర అధ్యయనం తర్వాత వచ్చే ఫలితాలు ఏంటి అంటే విలువలు అండి. విలువలు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఆర్థిక శాస్త్రాన్ని చేర్చాలని సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అండి. సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఆర్థిక శాస్త్రం కూడా చేర్చాలి అనేటటువంటి అంశాన్ని సిఫారసు చేసిన కమిటీ ఏది అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. జాన్ డూయి ప్రకారము సమస్య పరిష్కార పద్ధతిలోని ముఖ్యమైన సోపానాలు ఏవి అనేసి ఇచ్చారు.
సో ఏవి అంటే 4 అండి. జాన్ డ్యూయి ప్రకారము సమస్య పరిష్కార పద్ధతిలో ఉండేటటువంటి ముఖ్యమైన సోపానాలు ఏవి అంటే అవి వచ్చేసి మనకు 4 సోపానాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రూదర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు సంభాషణను విద్యార్థులు తరగతి గదిలో అభినయించి చూపడం అనేది ఈ బోధనా వ్యూహం కిందికి వస్తుంది. సో ఇక్కడ మనకు తోలుబొమ్మలాట, తాబ్లో, పాత్ర పోషణ, మేధోమథనం అనేసి ఇచ్చారండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పాత్ర పోషణ అండి. రూదర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు సంభాషణను విద్యార్థులు తరగతి గదిలో అభినయించి చూపడం అంటే నాటకం అయితే వేయడం జరిగింది. ఈ బోధనా వ్యూహం కిందికి వస్తుందంటే పాత్ర పోషణ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వనరుల పద్ధతిని మొదట ఈ దేశంలో ప్రవేశపెట్టారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. వనరుల పద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి దేశం అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆనాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు, పురాతన భవనాలు, నాణాలు, శాసనాలు అన్నీ ఈ కోవకు చెందుతాయి అనేసి వచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి భూగోళిక శాస్త్రానికి సంబంధించిన వస్తువులు, లేకపోతే చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు, పౌరశాస్త్రానికి చెందిన వస్తువులు, అర్థశాస్త్రానికి చెందినటువంటి వస్తువులు అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులండి. మనకు రాజులు అంటేనే చరిత్రకు సంబంధించినవి కాబట్టి వాళ్ళు ఉపయోగించినటువంటి ఆభరణాలు కానీ, పురాతన భవనాలు కానీ, నాణాలు, శాసనాలు ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి? చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానిలో అతి సనాతనమైన మూల్యాంకన పద్ధతి ఏది అంటే మనకు ట్రెడిషనల్ మెథడ్ అండి. సనాతన మూల్యాంకనమైన పద్ధతి ఏది అంటే మౌఖిక పరీక్షలండి. మౌఖిక పరీక్షలు. ఈ క్రింది వాటిలో అతి సనాతన మూల్యాంకన పద్ధతి ఏది అంటే మౌఖిక పరీక్షలను నిర్వహించటం. నెక్స్ట్ క్వశ్చన్ చారిత్రక బోధనా పద్ధతిలోని రకాలు ఎన్ని అనేసి ఇచ్చారు. చారిత్రక బోధనా పద్ధతిలోని రకాలు ఎన్ని అంటే 4 అండి. మొత్తం 4 రకాలైనటువంటి చారిత్రక బోధనా పద్ధతులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు ఎవరు? విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు ఎవరు అంటే రాల్ఫ్ టైలర్ అండి. రాల్ఫ్ టైలర్. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టు సమయము. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టు సమయము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 27 రోజులండి. చంద్రుడు వచ్చేసి భూమి చుట్టూ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? 27 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ 2 కాంటూరు రేఖల మధ్య దూరము దీనిని తెలియజేస్తుంది. 2 కాంటూరు రేఖల మధ్య దూరము దేనిని తెలియజేస్తుంది అనేసి ఇచ్చారండి. సో దేన్ని తెలియజేస్తుంది? ఎత్తులలో వ్యత్యాసం అండి. మనకు 2 కాంటూర్ రేఖల మధ్య దూరము దేనిని తెలియజేస్తుందంటే ఎత్తులలో ఉండేటటువంటి వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ జీవావరణ నిల్వల చట్రంలో చేర్చబడినటువంటి బయో రిజర్వాయర్లు ఎన్ని? ప్రపంచ జీవావరణ నిల్వల చట్రంలో చేర్చబడిన బయో రిజర్వాయర్లు మొత్తం ఎన్ని ఉన్నాయండి? 10 రిజర్వాయర్లు అయితే ఉన్నాయండి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నేలలోని తేమను పట్టి ఉంచే మృత్తికా సంరక్షణ పద్ధతి ఏది? ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే టెర్రస్ ఫార్మింగ్, మల్చింగ్, నెక్స్ట్ వచ్చేసి షెల్టర్ బెల్ట్స్, ర్యాక్ డ్యామ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకు 8th క్లాస్లో ఉంటుందండి. 8th క్లాస్ న్యూ సిలబస్లో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మల్చింగ్ అండి. మల్చింగ్ నేలలోని తేమను పట్టి ఉంచేటటువంటి మృత్తికా సంరక్షణ పద్ధతిని ఏమంటాము? మల్చింగ్ అనేసి చెప్తాము.
నెక్స్ట్ క్వశ్చన్ ఈ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు. మనకు రాజస్థాను, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అలాగే త్రిపుర అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిల్లో ఒక రాష్ట్రం గుండా మనకు కర్కట రేఖ ప్రయాణించదండి. ఆ రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా అండి, ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం ఏది అనేసి ఇచ్చారు. సో హిమాలయ భాగం ఏంటండి? కుమయూన్ హిమాలయాలండి, కుమయూన్ హిమాలయాలు. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయ భూభాగం ఏది? కుమయూన్ హిమాలయాలు. నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ విక్షోభాలు ఇక్కడి నుండి వస్తాయి. పశ్చిమ విక్షోభాలు అంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి అనేసి అడుగుతున్నారండి. మనకి ఇవి వచ్చేసి మధ్యధరా సముద్రం నుంచి అండి, మధ్యధరా సముద్రం నుంచి అయితే వస్తాయి. పశ్చిమ విక్షోభాలు వచ్చేసి ఎక్కడి నుంచి వస్తాయి? మధ్యధరా సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పశ్చిమ దిశగా ప్రవహిస్తున్నటువంటి నది ఏది అనేసి ఇచ్చారండి. పశ్చిమ దిశగా ప్రవహిస్తున్నటువంటి నది ఆన్సర్ వచ్చేసి నర్మదా నది అండి, నర్మదా నది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ పోలీస్ విధి కానిది ఏది అనేసి అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ రద్దీ క్రమబద్ధీకరణ, ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయటం, రహదారి వినియోగంపైన అవగాహన కల్పించడం, అలాగే క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించడం. సో వీటిల్లో మనకు వచ్చేసి ట్రాఫిక్ పోలీసుల విధి కానిదే అడిగారు. సో రద్దీని క్రమబద్ధీకరించడం ట్రాఫిక్ పోలీసుల విధి. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం పోలీసుల పని అండి, ట్రాఫిక్ పోలీసుల పని కాదు. సో రహదారి వినియోగం పైన అవగాహన కల్పించడం, అలాగే క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించడం కూడా ట్రాఫిక్ పోలీసుల విధి. సో ఇక్కడ కానిదే అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించబడిన సంవత్సరం. మన రాష్ట్రంలో రైతు బజార్లను ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారండి? 1999. 1999లో రైతు బజార్లు అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోను కాలువలలోను చేపలను పెంచడాన్ని ఏమంటారు? సో ఇవి ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులు కాలువలలో చేపలను పెంచడాన్ని ఏమంటారండి? చేపలను పెంచడాన్ని పిసికల్చర్ అనేసి చెప్తాము, పిసికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సహజ నూలు కానిది ఏది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఉన్ని, పట్టు, రేయాను, నార అనేసి ఇవ్వడం జరిగింది. వీటిల్లో ఉన్ని వచ్చేసి మనకు గొర్రెల నుంచి, పట్టు వచ్చేసి పట్టుకాయల నుంచి, నార వచ్చేసి జనపనార నుంచి మనకు వస్తుంది. సో ఇవన్నీ మనకు సహజ నూలు దారాలు. కానిది ఏదండి? రేయాన్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాస్యత శాతాన్ని లెక్కించినప్పుడు పరిగణలోనికి తీసుకొనబడని వారు ఎవరు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 7 సంవత్సరాల పైబడిన వారు, అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి 0 నుంచి 6 సంవత్సరాలు, ఆప్షన్ 3 వచ్చేసి 14 సంవత్సరాల పైబడిన వారు, ఆప్షన్ 4 వచ్చేసి 0 నుంచి 14 సంవత్సరాలు అనేసి ఇచ్చారండి. సో అక్షరాస్యత శాతాన్ని లెక్కించేటప్పుడు మనము ఎవరిని పరిగణలోనికి తీసుకోము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల వారిని మనము అక్షరాస్యులుగా గుర్తించాం. వాళ్ళకు వచ్చినప్పటికీ వాళ్ళను లెక్కలోనికి తీసుకోరనమాట. సో మిగిలిన 7 సంవత్సరాలు పైబడిన వారు కానీ 14 సంవత్సరాలు పైబడిన వారు, అలాగే 0 to 14 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇది కూడా మనకు వస్తుందండి. సో కానిది ఏంటి? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి వ్యవస్థీకృత రంగ లక్షణం కానిది ఏది? వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది అనేసి అడిగారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్
వైద్య సదుపాయాలు, వేతనంతో కూడిన సెలవులు, అలాగే శ్రమ దోపిడీ, ఉద్యోగ భద్రత అనేసి ఇవ్వడం జరిగింది. సో కానిది వీటి యొక్క లక్షణం కానిది ఏంటండి? ఆప్షన్ 3 శ్రమ దోపిడీ అండి. సో వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణాలు ఏవి? వైద్య సదుపాయాలను కల్పించడము, అలాగే వేతనంతో కూడిన సెలవులు, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించడం, ఇవన్నీ కూడా మనకు వ్యవస్థీకృత లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారము వలస వెళ్ళిన వారు. సో మనకు 2001 జనాభా లెక్కల ప్రకారము ఎంతమంది వలస వెళ్ళారు అనేసి ఇచ్చారండి. సో దాదాపు 307 మిలియన్ల మంది అయితే వలసలు అయితే వెళ్ళడం జరిగిందండి. 307 మిలియన్లు అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవలసినటువంటి ప్రామాణిక క్యాలరీలు. పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవలసినటువంటి ప్రామాణిక క్యాలరీలు ఎంత అండి? 2100 అండి. 2100 క్యాలరీలు. పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవలసినటువంటి ప్రామాణిక క్యాలరీలు ఎంత? 2100. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నటువంటి మొదటి రాష్ట్రం. సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి మనకి ఏదండి? సిక్కిం. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో భారతీయ బహుళ జాతి సంస్థ కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ 1 వచ్చేసి ఇన్ఫోసిస్, తర్వాత ఫోర్డ్ మోటార్స్, రాన్ బాక్సీ, ఏషియన్ పెయింట్స్ అనేసి ఇచ్చారు. వీటిల్లో భారతీయ బహుళ జాతి సంస్థ కానిది ఏది అంటే ఏంటిదండి? ఫోర్డ్ మోటార్స్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో సమృద్ధిగా లభించేటటువంటి ఉత్పత్తి కారకం ఏది అనేసి ఇచ్చారు. సో మనకు సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకాలు చూసుకున్నట్లయితే ఆప్షన్స్లో ఫస్ట్ది భూమి, ఆప్షన్ 2 శ్రమ, ఆప్షన్ 3 మూలధనము, ఆప్షన్ 4 వ్యవస్థాపన అనేసి ఇచ్చారు. సో శ్రమ అండి. భారతదేశంలో సమృద్ధిగా లభించేటటువంటి ఉత్పత్తి కారకం ఏది? శ్రమ అంటే లేబర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. బెలూమ్ గుహలు ఇచ్చట కలవు అనేసి ఇచ్చారండి. మనకు బెలూమ్ గుహలు వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేస్తూ ఉండండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్నూలు అండి. బెలూమ్ గుహలు మనకి ఎక్కడ ఉన్నాయి? కర్నూలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు చిలక అని పిలువబడిన పర్షియన్ కవి ఎవరు? భారతదేశపు చిలక అని పిలువబడినటువంటి పర్షియన్ కవి అండి. పర్షియన్ కవి ఎవరు? అమీర్ ఖుస్రో అండి. అమీర్ ఖుస్రో. భారతదేశపు చిలక అని పిలువబడిన పర్షియన్ కవి అమీర్ ఖుస్రో. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ తన రాజ్యాన్ని ఇన్ని సుభాలుగా విభజించాడు. అక్బర్ వచ్చేసి తన రాజ్యాన్ని సుభాలుగా అయితే విభజించడం జరిగింది కదా. సో అయితే ఎన్ని సుభాలుగా విభజించాడు అనేసి ఇచ్చారండి. సో మొత్తం వచ్చేసి 15 సుభాలుగా అయితే విభజించారు. అక్బర్ తన రాజ్యాన్ని ఇన్ని సుభాలుగా విభజించారు అనేసి ఇచ్చారు. అవి వచ్చేసి 15 సుభాలుగా అండి. నెక్స్ట్ క్వశ్చన్. టిప్పు సుల్తాన్ రాజధాని ఏది? టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీరంగపట్నం అండి. టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని వచ్చేసి శ్రీరంగపట్నం. నెక్స్ట్ క్వశ్చన్. నిజ్, రైతీ అనేవి ఈ పంట సాగు విధానంలోని పద్ధతులు. మనకు చాలా క్వశ్చన్స్ వచ్చేసి 8th క్లాస్ నుంచి అడుగుతున్నారండి. 8th వచ్చేసి మనకు న్యూ టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. సో దాంట్లో భాగంగా 8th క్లాసు అలాగే 9th రిలేటెడ్ ఎక్కువగా అయితే ఉన్నాయండి. నిజ్, రైతీ అనేవి ఈ పంట సాగు విధానంలోని పద్ధతులు. నిజ్, రైతీ అనేవి 2 పద్ధతులు అండి. అవి దేంట్లో? నీలి మందు సాగులో ఉండేటటువంటి పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు జరిగిన రాష్ట్రం. సోంగ్రామ్ సంగ్మా రెవల్యూషన్
అక్కర్డ్ ఇన్ అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు జరిగినటువంటి రాష్ట్రం వచ్చేసి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. 18వ శతాబ్దం చివర ఫ్రాన్స్లోని కులీన వర్గము ఈ ఎస్టేట్కి చెందినవారు. 18వ శతాబ్దం చివరి ఫ్రాన్స్లోని కూలీన వర్గం వచ్చేసి మనకు ఈ ఎస్టేట్కి చెందినవారు అనేసి ఇచ్చారు. సో వీళ్ళు వచ్చేసి 2వ ఎస్టేట్కి చెందినవారండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యం కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రపంచ శాంతి పరిరక్షణ, అలాగే మానవ హక్కులను కాపాడటం, ఆప్షన్ 3 సామాజిక ప్రగతిని ప్రోత్సహించుట, ఆప్షన్ 4 పర్యావరణ పరిరక్షణ అనేసి ఇవ్వడం జరిగింది. సో వీటిల్లో ఐక్యరాజ్య సమితి యొక్క మౌలిక లక్ష్యం కానిది వచ్చేసి పర్యావరణ పరిరక్షణ అండి. ఐక్యరాజ్య సమితి యొక్క మౌలిక లక్ష్యాలను చూసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుంది, మనకు ప్రపంచ శాంతి పరిరక్షణను చూడడం, అలాగే మానవ హక్కులను కాపాడటం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి మౌలిక లక్ష్యాలండి. కానీ ఇది వచ్చేసి పర్యావరణ పరిరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ మహిళలు ఓటు హక్కును పొందిన సంవత్సరం. బ్రిటిష్ మహిళలకండి ఓటు హక్కును ఎప్పుడు ఇచ్చారు? 1918 అండి. 1918లో బ్రిటిష్ మహిళలకైతే ఓటు హక్కును కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎనేబిలింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందిన వారు ఎవరు? ఎనేబిలింగ్ యాక్ట్ అండి. ఎనేబిలింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది లెనిన్, ఆప్షన్ 2 హిట్లర్, ఆప్షన్ 3 ముస్సోలిని, ఆప్షన్ 4 స్టాలిన్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిట్లర్ అండి. ఎనేబిలింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందిన వారు ఎవరు? హిట్లర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు ఎన్ని అనేసి ఇచ్చారండి. మనకు ఫస్ట్ ఐక్యరాజ్య సమితి అయితే ఏర్పడింది కదా, సో ఆ టైంలో ఎంతమంది సభ్యులుగా దేశాలు, ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయనేసి అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 54 అండి. 54. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు ఎన్ని? మొత్తం 54 దేశాలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్. ఇండియాలో టెలికాం విప్లవంను ఆరంభించిన వారు ఎవరు? ఇండియాలో టెలికాం విప్లవం అండి. టెలికాం విప్లవంను ఆరంభించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజీవ్ గాంధీ అండి. రాజీవ్ గాంధీ. ఇండియాలో టెలికాం విప్లవం అండి. టెలికాం విప్లవంను ఆరంభించిన వారు రాజీవ్ గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు? సంస్థానాలను విలీనం చేయటంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. సర్దార్ వల్లభాయ్ పటేల్. సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్రను పోషించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్. మూస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు సంపద, ఆప్షన్ 2 రవాణా, ఆప్షన్ 3 చట్టాలు, ఆప్షన్ 4 విద్య అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు విద్య అండి. మూస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ఇది మనకు ప్రధాన పాత్ర వహిస్తుంది. ఏది వహిస్తుందండి? విద్య. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ శ్రీవాద మాతామహి అని కీర్తించబడిన వారు ఎవరు? భారతీయ శ్రీవాద మాతామహి అనేసి ఎవరిని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో ఎవరిని పిలుస్తారు అంటే సావిత్రిబాయి పూలేనండి. సావిత్రిబాయి పూలే భారతీయ శ్రీవాద మాతామహి అండి అని కీర్తించబడిన వారు వచ్చేసి సావిత్రిబాయి పూలే. నెక్స్ట్ క్వశ్చన్. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టము రూపొందించబడిన సంవత్సరము. షెడ్యూల్ కులాలు అలాగే షెడ్యూల్ తెగలకు సంబంధించి అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించబడిన సంవత్సరం వచ్చేసి 1989 అండి.
1989. నెక్స్ట్ క్వశ్చన్, దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది ఏది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఒకే న్యాయ వ్యవస్థ, ఆప్షన్ 2 మౌలిక చట్టాలలో సారూప్యత, ఆప్షన్ 3 అఖిల భారత సివిల్ సర్వీసులు, ఆప్షన్ 4 రిజర్వేషన్లు అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది ఏంటండి? రిజర్వేషన్లు. దీంట్లో వచ్చేసి మనకు ఎటువంటి రిజర్వేషన్లు అనేవి ఉండవండి. ఎవరైనా సరే ఒకటే అనమాట. ఒకే న్యాయ వ్యవస్థ ఉంటుంది, అఖిల భారత సివిల్ సర్వీసులు, మౌలిక చట్టాలలో సారూప్యత, అందరికీ ఒకే విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? రిజర్వేషన్లు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం. రాజ్యాంగ పరిషత్ వచ్చేసి రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించిందండి? 1949 అండి. 1949వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేయటాన్ని ఏమంటారు? ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేసేదాన్ని ఏమంటారండి? లౌకికవాదం. లౌకికవాదం. ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేస్తే ఏమంటాము? లౌకికవాదం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలు దీనిని బట్టి గౌరవింపబడాలనేది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క కళ. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది రంగు, ఆప్షన్ 2 విద్య, ఆప్షన్ 3 వ్యక్తిత్వము, ఆప్షన్ 4 మతము అనేసి ఇచ్చారు. సో దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 3 అండి, వ్యక్తిత్వము. ప్రజలు వచ్చేసి దీనిని బట్టి గౌరవింపబడాలనేది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ యొక్క జూనియర్ యొక్క కళ వచ్చేసి వ్యక్తిత్వం. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవింపబడాలి అనేది ఇతని యొక్క ఆశయం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి, ఆప్షన్ 2 దేశంలో ఏకపార్టీ వ్యవస్థ ఉండటము, ఆప్షన్ 3 ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి, ఆప్షన్ 4 క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి అనేసి ఇచ్చారు. సో ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది ఏది అంటే దేశంలో ఏకపార్టీ వ్యవస్థ ఉండట అనేది లేదండి. ఇక్కడ మనకు ప్రజాస్వామ్య ఎన్నికలంటే ఏముండాలి? ప్రతి ఒక్కరు కూడా ఎంపిక చేసుకునే విధంగా ఉండాలి. అలాగే ఎన్నికలు వచ్చేసి స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి, ఎన్నికలు క్రమం తప్పకుండా కూడా నిర్వహించాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ప్రజాస్వామ్య ఎన్నికలకు సంబంధించినవి. ఇక్కడ పరిస్థితుల్లో లేనిది అడిగారు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం. స్థానిక స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్ అండి. రాజస్థాన్. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం. హిందూ వారసత్వ సవరణ చట్టం అండి. సవరణ చట్టము అమల్లోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడు వచ్చిందండి? ఇది 2005. హిందూ వారసత్వ చట్టము అమల్లోకి వచ్చిన సంవత్సరం వచ్చేసి 2005. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిశ్రమ ఏది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఎరువులు, ఆప్షన్ 2 ఆస్బెస్టాస్, ఆప్షన్ 3 ఫిష్ బ్రేకింగ్, ఆప్షన్ 4 పెట్రో రసాయనాలు అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు అత్యధికంగా అభివృద్ధి చెందుతున్నది ఏదండి? షిప్ బ్రేకింగ్ అండి. షిప్ బ్రేకింగ్. దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రమాదకరమైన పరిశ్రమ ఏది అంటే షిప్ బ్రేకింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మొహంజోదారోలోని గొప్ప స్నాన వాటికను వీరు ఉపయోగించేవారు.
ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది రాజకుటుంబీకులు, ఆప్షన్ 2 సైనికులు, ఆప్షన్ 3 ప్రజలందరూ, ఆప్షన్ 4 మహిళలందరూ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజలందరూ అండి. మొహంజోదారోలోని గొప్ప స్నాన వాటికలను వీరు ఉపయోగించారు. ఎవరు ఉపయోగించేవారు? ప్రజలందరూ కూడా ఉపయోగించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు ఎవరు? దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు ఎవరండి? కబీర్ అండి, కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, దేవుని సన్నిధిని చేరుకోవటానికి చైతన్య మహాప్రభు బోధించినటువంటి మార్గాలలో ఇది ఒకటి కాదు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ప్రేమ, ఆప్షన్ 2 భక్తి, ఆప్షన్ 3 జ్ఞానము, ఆప్షన్ 4 బ్రహ్మచర్యము అనేసి ఇవ్వడం జరిగింది. సో దేని వలన దేవుని సన్నిధిని చేరుకోవటానికి చైతన్య మహాప్రభు బోధించినటువంటి మార్గాలు ఏవి అంటే ప్రేమ, భక్తి, జ్ఞానం అండి. సో మార్గాల్లో ఒకటి కానిది ఏదంటే బ్రహ్మచర్యము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బ్రహ్మచర్యం అండి, బ్రహ్మచర్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఇతను తన శాసనాలన్నింటిలోనూ బ్రహ్మీ లిపిని ఉపయోగించాడు. సో బ్రహ్మీ లిపిని ఉపయోగించింది ఎవరండి? అశోకుడు అండి. ఇంతకుముందు వచ్చేసి అశోకుడు శాసనాలన్నీ ఏ లిపిలో ఉండేటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇందులో రివర్స్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇతను తన శాసనాలన్నింటిలోనూ బ్రహ్మీ లిపిని ఉపయోగించాడనేసి ఇచ్చారు. ఎవరు అంటే అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, మగధ రాజ్య మొదటి రాజు ఎవరు? మగధ రాజ్య మొదటి రాజు అండి. మగధ రాజ్య మొదటి రాజు ఎవరు? బింబిసారుడు, బింబిసారుడు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవం కానిది ఏది అనేసి అడిగారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి, ఆశయాలు దీర్ఘకాలిక సాధితాలు, లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి, ఆశయాలు వచ్చేసి విద్యలో దిశానిర్దేశం చేస్తాయి అనేసి ఇవ్వడం జరిగింది. సో వాస్తవం కానిది ఏది అండి? వీటిల్లో వాస్తవం కానిది వచ్చేసి మనకు లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి అనేది కరెక్ట్ కాదండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశము ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు. ఇది ఈ క్రింది అభ్యాసన లక్షణానికి సంబంధించింది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి గుర్తు తెచ్చుకొనుట, అవగాహన చేసుకొనుట, అనువర్తించటము, విశ్లేషించటం అనేసి ఇచ్చారండి. ఇక్కడ రవాణా విద్యను నేర్చుకొని అతను తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు అనమాట. సో ఇది ఏ అభ్యాసన లక్షణానికి సంబంధించిందండి? అనువర్తించడం అంటే వినియోగించటం అండి, వినియోగించడం, అనువర్తించటం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారము ఈ స్థాయిలో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించారు. ఇది మనకు 2005 NCF 2005 ప్రకారం వచ్చేసి మనకు ఏ స్థాయిలో పౌరనీతికి శాస్త్రానికి బదులుగా వీళ్ళు వచ్చేసి రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని చెప్పారండి. ప్రాథమికోన్నత స్థాయి అండి, ప్రాథమికోన్నత స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి భారతదేశ పటాన్ని పరిశీలించి గోదావరి నది ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో తెలియజేశాడు. ఇది ఈ పట నైపుణ్యంలోనిది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి పటాన్ని గీయుట అనేసి ఇచ్చారు, కాదు. పటాన్ని చదువుట అనేసి ఇచ్చారు. నెక్స్ట్ పటాన్ని గుర్తించడం అనేసి ఇచ్చారు. ఇక్కడైతే గుర్తించట్లేదు, తెలియజేస్తున్నాడు అనమాట. సో పటంలో దిక్కులను గుర్తించుట అనేసి ఇచ్చారు, ఇది కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, పటాన్ని చదవటం అనమాట. పటాన్ని పరిశీలించి గోదావరి నది వచ్చేసి ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో తెలియజేస్తున్నాడు. సో ఇది ఏ పఠన నైపుణ్యము? పటాన్ని చదువుట. నెక్స్ట్ క్వశ్చన్, మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం.
సో మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1952-53 అండి. 1952 నుంచి 53వ సంవత్సరంలో మనకు మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర పరిధిలోనికి రాని అంశం ఏది అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు ఏ ఏ అంశాలు వస్తాయండి? సాంఘిక శాస్త్రం అంటే సామాజిక శాస్త్రం ఉంటుంది, రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రం ఉంటుంది. భౌతిక శాస్త్రం అంటే సైన్స్కి సంబంధించిందండి, సాంఘిక శాస్త్రం కాదనమాట. సో కాబట్టి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4, భౌతిక శాస్త్రం అనేది సాంఘిక శాస్త్ర పరిధిలోనికి రాని అంశము. నెక్స్ట్ క్వశ్చన్, జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పనిచేస్తూ నేర్చుకోవాలి అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి ఏది అనేది ఇచ్చారండి. జీవిస్తూ నేర్చుకోవాలి, అలాగే పని చేస్తూ కూడా మనం నేర్చుకోవాలన్నమాట అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి వచ్చేసి ప్రకల్పన పద్ధతి అండి, ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ NCERT స్థాపించబడిన సంవత్సరం అండి. NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండి. అబ్రివేషన్ అడిగినట్లయితే మనకు NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అలాగే తెలుగులో అయితే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అండి. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. సో ఇది మనకు ఏ సంవత్సరంలో ప్రారంభించారండి? 1961 అండి. NCERT ఎప్పుడు స్థాపించబడింది? 1961. నెక్స్ట్ క్వశ్చన్, మ్యూజ్ అనగా అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చేసి విద్యాదేవత, ఆప్షన్ 2 ఆలయము, ఆప్షన్ 3 ప్రయోగశాల, ఆప్షన్ 4 మాతృకళలు అనేసి ఇచ్చారు. మ్యూజ్ అంటే అర్థం ఏంటండి? విద్యాదేవత. మ్యూజ్ అనగా విద్యాదేవత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది పార్కు, ఆప్షన్ 2 రేడియో స్టేషను, ఆప్షన్ 3 మ్యూజియము, ఆప్షన్ 4 పరిశ్రమ అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు ఆర్థిక ప్రాముఖ్యత ఎక్కువగా గల వనరు ఏదండి? పరిశ్రమలండి, పరిశ్రమలు. నెక్స్ట్ క్వశ్చన్, భారం లేని అభ్యాసనంను సూచించిన వారు ఎవరు? భారం లేని అభ్యాసనాన్ని సూచించిన వారు ఎవరండి? యశ్పాల్ కమిటీ. భారం లేని విద్యను కానీ భారం లేని అభ్యాసనాన్ని కానీ సూచించింది ఎవరు? యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనంకు సంబంధించినవి అనేసి ఇచ్చారండి. సో మనకు వార్షిక పరీక్షలు కానివ్వండి, త్రైమాసిక, అలాగే అర్ధ సంవత్సరం పరీక్షలు ఇవన్నీ మనకు ఏ మూల్యాంకన కిందికి వస్తాయి? సంగ్రహణ మూల్యాంకన పద్ధతి కింద. సంగ్రహణ మూల్యాంకనాన్ని ఏమని పిలుస్తాము? సంకలనాత్మక మూల్యాంకనం అనేసి కూడా పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వార్షిక పరీక్షలు కానీ అర్ధ సంవత్సరం పరీక్షలు ఇవన్నీ మనకు ఏ మూల్యాంకనం కిందికి వస్తాయి? సంగ్రహణాత్మక మూల్యాంకనం. సో ఇవి వచ్చేసి మనకు సోషల్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.